హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సైకాలజీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఈరోజు చూద్దాము. సో దాంట్లో ఫస్ట్ బిట్ చూడండి. తన విద్యార్థుల యొక్క ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు. విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను కూడా ఒక ఆటగాడిలాగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏంటి? సో ఆప్షన్స్ చూడండి. సంచరిత పరిశీలన, తను వాళ్ళతో ఉండి ఆడుతూ వాళ్ళ ప్రవర్తనను గమనించినట్లయితే దాన్ని సంచరిత పరిశీలన అంటారండి. సాధారణంగా పిల్లలను క్లాస్ రూమ్లో పరిశీలించినట్లయితే వాళ్ళని సాధారణ పరిశీలన అంటారండి. అసంచరిత పరిశీలన అంటే కృత్రిమ సన్నివేశాన్ని సృష్టించి సో దాంట్లో పిల్లల యొక్క ప్రవర్తనను వాళ్ళు చూసినట్లయితే ఆ పరిశీలనను అసంచరిత పరిశీలన అంటారండి. స్థూల పరిశీలన అనేది మనకు లేదండి సిలబస్లో. సో దీంట్లో మనకు ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1 వచ్చేసి సంచరిత పరిశీలన అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం ఏది? మనకు సరి అయిన ప్రవచనం ఏది అనేసి అడిగాడండి. ఫస్ట్ వన్ ఏంటి? వికాసం స్వల్పకాలిక ప్రక్రియ. వికాసం మనం కొంతకాలం మాత్రమే జరుగుతుందా అండి? మనిషిలో వికాసం కాదండి. వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవా అండి? అందరూ ఒకే రకంగా ఆలోచిస్తారా? ఒకే రకమైన నాలెడ్జ్ ఉంటుందా? లేదండి. వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. కరెక్ట్ అండి. అన్ని అభివృద్ధి దశల్లో వికాసం జరుగుతుంది, బట్ అన్ని దశల్లో ఒక రకంగా అయితే జరగదు, ఒక రకంగా ఉండదు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. భాషా వికాసాన్ని ప్రాగ్యక్తీకరించవచ్చు. ఓకే, సో దీంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. భాషా వికాస దశలు వరుస క్రమంలో మూడో దశ ఏంటండి? మనకు ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. ముద్దు మాటల దశన, ప్రాగ్భాషా దశన, భాషావగాహన దశన, శబ్దానుకరణ దశన. మనకు ఆన్సర్ వచ్చేసి శబ్దానుకరణ దశ అండి. ఓకే, నెక్స్ట్ గమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్చే చెప్పబడిన టెక్నిక్. ఆప్షన్స్ వచ్చేసి స్వేచ్ఛా సంసర్గం, సమగ్రాకృతి, స్వప్న విశ్లేషణ, సమ్మోహనం. సో మనకు ఆన్సర్ వచ్చేసి సమగ్రాకృతి అండి. ఒకవేళ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మీకు లెంతీ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకసారి మీరు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.